హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. సో కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి కొండా సురేఖ గారు రీసెంట్ టైమ్స్లో మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ పైన ఫైర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఆ క్రమంలో చాలా పరువు ప్రతిష్టలు ఉన్నటువంటి అక్కినేని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. అండ్ ఆ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసిందే కాకుండా చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇచ్చారు మీడియా ముందు, మీడియా అందరి ముందు. లైక్ సమంత గారిని కేటీఆర్ గారు రమ్మన్నారు అండ్ సమంత గారిని వెళ్ళమని నాగార్జున గారు కూడా చెప్పారు అని చెప్పేసి చాలా బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ అది చూసిన ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతోమంది పెద్ద పెద్ద యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ మెగా అభిమానులు, అలానే మన అక్కినేని అభిమానులు అండ్ ప్రభాస్ గారి అభిమానులు, ప్రతి ఒక్క ఫ్యాన్ గ్రూప్, ప్రతి ఒక్క హీరోకి ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా అందరూ కూడా ఈ ఇష్యూ పైన రియాక్ట్ అయ్యారు. అదేంటంటే లైక్ నువ్వు మీడియా ముందుకు వచ్చి అంత పెద్ద ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి అంత బోల్డ్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తావు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉంటే నువ్వు దాన్ని అఫీషియల్గా నువ్వు చెప్పి మాట్లాడాలి. నువ్వు ఇలా నీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది వాగడం తప్పు అని చెప్పేసి ఎంతోమంది ఆవిడని అన్నారు. అండ్ ఈ ఇష్యూ అయితే ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళింది. కోర్టులో కేసుకి కూడా దారి తీసింది. అండ్ నిన్న అయితే మన నాగార్జున గారు కోర్టుకి వెళ్ళి కేసు వేశారంట. నాగార్జున గారు అయితే పరువు లాస్ అయ్యాము మేము అండ్ చర్యలు అయితే తీసుకోవాలి ఆవిడ పైన అని చెప్పేసి అయితే నాగార్జున గారు కేసు వేయడం జరిగింది. అండ్ ఆల్సో నాగార్జున గారి తరపు నుండి అశోక్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మన లాయర్ గారు, ఆయన కూడా వాదనలు అయితే తెలియజేశారు. అండ్ కొండా సురేఖ గారి తరపు నుండి కూడా ఆవిడ గారి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆవిడ సైడ్ నుండి వాదనలు అయితే జడ్జికి తెలియజేశారు. అండ్ ఈరోజు ఇప్పుడు మనం చూసుకుంటే నాగార్జున గారు ఆయన యొక్క ప్లేస్ ఏదైతే ఉందో లైక్ ఆయన ఇంటి నుండి ఇమీడియట్గా ఇప్పుడే బయలుదేరారు అని చెప్పేసి అయితే న్యూస్ వచ్చింది. ఇమీడియట్గా ఆయన నాంపల్లి కోర్టుకి అయితే వెళ్ళారు. అండ్ ఇప్పుడు ఎటువంటి జడ్జ్మెంట్ వస్తుందో మనకైతే తెలియదు. బట్ హోల్ మీడియా అండ్ హోల్ సొసైటీ అందరూ, ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరూ అండ్ సొసైటీలో ఉన్నటువంటి అందరూ కూడా లైక్ కొండా సురేఖ గారు చేసిందే చాలా తప్పు, అలా ఆవిడ మాట్లాడొద్దు, ఆవిడకి ఏదైనా తెలిస్తే ఏమైనా ఇష్యూ ఉంటే ఆమె అఫీషియల్గా చూసుకోవాలి. లైక్ నోటికి వచ్చినట్టు మీడియా కెమెరా కనిపించిందని చెప్పేసి మాట్లాడడం తప్పు అని అయితే అంటున్నారు. అండ్ ఇవన్నీ చూస్తుంటే తనని పదవి నుండి తొలగిస్తారు అని కూడా అనిపిస్తుంది. అండ్ తొలగించాలి అని చెప్పేసి కూడా ఎంతోమంది అంటున్నారు. బట్ ఏమవుతుందో అయితే మనకు తెలియదు. బట్ చూద్దాము. అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ జరిగిన వెంటనే సమంత గారు కూడా రియాక్ట్ అయ్యారు. లైక్ ఆవిడని ఉద్దేశించి స్టోరీ కూడా అప్లోడ్ చేశారు. అదేంటంటే, నన్ను అసలు రాజకీయాల్లోకి లాగద్దు, నేను రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాను, పాలిటిక్స్ జోలికే నేను రాను. అండ్ చైతన్య గారిది సమంత గారిది ఏదైతే డైవోర్స్ అయిందో అది వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూస్ వల్లే అయింది. దీంట్లో ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఏమీ ఇంటరప్ట్ అవ్వలేదు అని చెప్పేసి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు మన సమంత గారు. అండ్ దానికి రిప్లైగా మన కొండా సురేఖ గారు కూడా ట్వీట్ చేశారు. అదేంటంటే, మిమ్మల్ని మీ మనోభావాలు దెబ్బతీయాలి అన్న ఉద్దేశం లేదు, మిమ్మల్ని కించపరచాలన్న ఉద్దేశం అస్సలే లేదు. నేను జనరల్గా సొసైటీలో జరుగుతున్నది ఏదో చెప్పాను అండ్ సొసైటీలో ఇలా జరుగుతుంది అని చెప్పి మాత్రమే చెప్పాను. అది మిమ్మల్ని ఇంత బాధపడుస్తుంది అని చెప్పేసి నాకు తెలియదు. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ అని చెప్పేసి చెప్పారు.